గాజువాక 74వ వార్డు పాత సంగంపాక వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వార్డు ఇన్ఛార్జ్ కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంపుకు స్థానిక వార్డు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీతం అధినేత భరత్ విశాఖ జిల్లాలో ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎంఈవీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు సింహాద్రి, దువ్వి శ్రీను, గంగరాజు, వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఇది చూడాలి చూడాలి. అన్నయ్య మాసన్య ఎందుకు వెళ్ళండి అన్నీ చూడండి ఒకసారి. ఈరోజు 74వ వార్డులో మరి మా నాయకులు అటు ఇన్ఛార్జ్ అయినటువంటి కొండబాబు గారు, అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి గంగరాజు గారు, సెక్రటరీ దూరే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది గీతం మెడికల్ కాలేజ్ దాని చైర్మన్ అయినటువంటి భరత్ గారు సౌజన్యంతో, వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ మెడికల్ క్యాంపు ఇక్కడ చేపట్టాం. ఈ మెడికల్ క్యాంపులో అన్ని డిపార్ట్మెంట్స్, అటు గైనకాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, లేకపోతే ఆప్థమాలజీ కావచ్చు, డెంటల్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, అన్ని సెక్షన్స్ కూడా ఇక్కడ పెట్టడం ఏర్పాటు చేయడం ఉంది. దాంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా, పీజీ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. దీనిలో ఎవరికైనా సరే మందులు అవసరపడితే మందులు ఇక్కడే ఇస్తున్నారు. ఒకవేళ మందులు కాదు, సర్జరీ అవసరం, ఇంకా ఫర్దర్గా డీప్గా వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయాలంటే వాళ్ళకి ఇంకా ట్రీట్ చేయాలి అనుకుంటే వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ బస్సు వచ్చి తీసుకొని వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అందించి మళ్ళీ తీసుకురావడానికి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా సరే 3 లక్షల లోపల ఎవరికైనా సర్జరీ అవసరమైనా సరే ఉచితంగా చేయడానికి గీతం కాలేజ్ వారు ముందుకు వచ్చారు. మేము ఈ సందర్భంగా భర్త గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నాయకులందరికీ కూడా ఈరోజు ఇక్కడ అందరినీ కూడా మొబిలైజ్ చేశారు. అలాగే ఇది మీ ద్వారా కూడా నేను ప్రధానికంగా కోరుతున్నాం, గీతం కాలేజ్ పెట్టినటువంటి మెడికల్ క్యాంప్కి వచ్చి ఆ సర్వీసెస్ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం.